రాజీవ్ కనకాల మంచి నటుడా? సుమ కనకాల మంచి నట? ఇద్దరూ గొప్ప నటులని నేను అంటాను. మంచి అనను, గొప్ప నటులే అంటాను. ఎందుకంటే మా నాన్న రాజీవ్ కనకాల గారు యాజ్ అన్ యాక్టర్ హీ ప్రూవ్డ్ టు ద వరల్డ్ దట్ హీ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ దిస్ కంట్రీ కెన్ ప్రొవైడ్. ఎస్. అండ్ అమ్మ కూడా, నో డౌట్ అందులో. అవును, అమ్మ కూడా రీసెంట్గా జయమ పంచాయతీలో చాలా అంటే చాలా న్యాచురల్గా, చాలా అంటే ఈజ్తో పర్ఫామ్ చేశారు. అండ్ అది చాలా క్రేజీ పర్ఫార్మెన్స్. నేను జయమ పంచాయతీ రివ్యూ చెప్పాను. నేనేదో తెలిసిన మనుషులను అట్లా నాకు అసలు అది ఉండదు. మీరు గమనిస్తే నా రివ్యూస్ ఎవరి అయినా నేను చాలా కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నేను ఒకవేళ నెగిటివ్ అవ్వచ్చు, బాగా చెప్పలేకపోతే, కానీ తర్వాత ఫ్యూచర్లో ఆడు చెప్పింది కరెక్ట్ అనేది ఎగ్జాక్ట్లీ 100 మంది. ఆ జయం పంచాయతీ విషయంలో నేను అవుట్ ఆఫ్ 3 to 5 ఇచ్చాను. అంటే అవుట్ ఆఫ్ 5 3 ఇచ్చాను. ఎందుకు అంటే అసలు ఆ స్లాంగ్, ఆ వేషధారణ, షీ పర్ఫార్మ్స్. అంటే ఒక ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ ఉమెన్కి భర్త తప్ప ఏది ముఖ్యం కాదు. ఆ టైంలో అసలు ఆ ఈడ్లు అనే ఒక టాపిక్ తీసుకొని రావటం అనేది అసలు ఇట్స్ న్యూ. అంటే మనందరం చదివింపులు ఇస్తాం, అసలు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేశారు చూడండి. దాన్ని మీరు సినిమాగా మలుచుకోవటం అనేది పెద్ద విషయం. అది నాకు అందుకే చాలా నచ్చింది. అంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ వస్తుంటాయి. మీరు బాలీవుడ్లో కనుక గమనిస్తే చాలామంది ఆర్టిస్టులు, మనోజ్ బాజ్పాయ్ కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఒక జానర్ ఎన్నుకుంటారు. ఆ టైప్ ఆఫ్ జానర్ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ ఇక్కడున్న ఈ సిచ్యువేషన్కి, ఈ కరోనా పాండమిక్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవటం వల్ల అక్కడ అది ఏమన్నా కొద్దిగా ఏదంటే కమర్షియల్గా వైబుల్ కాలేదేమో కానీ, బట్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, బిఫోర్ మా అమ్మ అంటే లైక్ ఇండస్ట్రీకి రాకముందు కానీ ఏదైనా థియేటర్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ తను ఢిల్లీ వరకు ఒక ప్లేన్ తీసుకుని వెళ్ళారు, పుత్రకామేష్టి అని ప్లేన్ తీసుకుని వెళ్ళారు. అండ్ ఆ ప్లేకి అంటే దిస్ ఇస్ 1990 ఆ టైంలో. అంటే ఇంకా మా అమ్మ నాన్న కూడా కలవలేదు, ఏం కాలేదు, పెళ్ళి జరగలేదు, ఏం జరగలేదు, సినిమాల్లో కానీ దేనికి సంబంధం లేదు. సో ఆ థియేటర్ ప్లే పుత్రకామేష్టి అనేది ఢిల్లీలో కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు షీ వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్, నేషనల్ అవార్డ్. ఇది నాకు తెలియదు. సో పుత్రకామేష్టి అనే ప్లేలో మొత్తం టీంలో ఆవిడ ఒక్కటికే అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్, నేషనల్ అవార్డు. ఇది థియేటర్ లో. దిస్ ఇస్ ఫర్ 1990. నాకు ఇయర్ కరెక్ట్ గుర్తులేదు కానీ అంటే కలవకముందు. సో ఐ థింక్ ఇద్దరు గొప్ప నటులు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు కంక్లూజన్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు చెప్పిన డిస్క్రిప్షన్